వల్లంనేని వంశీ రెండో రోజు విచారణ ముగిసింది. 5 గంటల పాటు వంశీని విచారించారు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపు కేసులో సాంకేతిక ఆధారాలు చూపించి వల్లంనేని వంశీని ప్రశ్నించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వల్లంనేని వంశీ కస్టడీ రెండో రోజు కూడా ముగిసింది. ప్రధానంగా నిన్న కేవలం 2.5 గంటల పాటు మాత్రమే విచారించిన పోలీసులు ఈ రోజు వంశీని దాదాపు 5 గంటల పాటు విచారించారు. పలు అంశాలను కూడా ప్రస్తావిస్తూ ప్రశ్నించారు. అయితే వంశీ ఈ రోజు కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం, మరి కొన్నింటి దాటవేసే విధంగా తనకు గుర్తులేదని సమాధానం చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే వల్లంనేని వంశీ బయటికి కొద్దిసేపటి క్రితం పోలీస్ స్టేషన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ సమయంలో తనపై పెట్టిన కేసులన్నీ కేవలం ఆరోపణలే, ఎందుకు ఇట్లా పెట్టి ఇబ్బంది పెడుతున్నారో అందరికీ తెలుసు అంటూ ఆ మీడియా ప్రతినిధి చూసి మాట్లాడుతూ జీవేకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా విచారణ చేసేందుకు అది వంశీ సహకారం అందించకపోతే ఇప్పటికే ఏ సెవెన్ ఏజ్గా ఉన్న వారిని విచారిస్తున్న నేపథ్యంలో వారి నుంచి మరింత సమాచారం కాబట్టి వారితో పాటు ఎవరెవరు ఆ సమయంలో సత్యవర్ధన్ కిడ్నాప్ చేయడం కావచ్చు, బెదిరించడం కావచ్చు, ఆయా సమయాల్లో వీరిద్దరితో పాటు ఎంతమంది ఎవరెవరి పాత్ర ఉంది, వీరికి ఉన్న సమాచారం ఏంటి, అదేవిధంగా వీరు ఎవరు చెప్తే వెళ్ళారన్న అంశాలపై కూడా ఆ రోజు ఆరాధిస్తా ఉన్నారు. మొత్తం ఆ సత్యవర్ధన్ కలిసిన దగ్గర నుంచి హైదరాబాద్ తీసుకుని వంశీని కల్పించేంత వరకు మొత్తం దగ్గర వ్యవహారంపై కూడా పూర్తిగా అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సాక్ష్యాలు సేకరించిన నేపథ్యంలో ఈ రోజు వంశీ కూడా సాక్ష్యాలు చూపించి, అదే సీసీ కెమెరా ఫుటేజ్ చూపించి కూడా పదే ప్రశ్నించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన కొన్నిటికి మాత్రమే సమాధానం చెప్పి మరి కొన్ని గుర్తులేదని కూడా చెప్పారు. అలాగే సెల్ ఫోన్ కి సంబంధించి కూడా స్పష్టంగా సమాధానం చెప్పడం లేదని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇక్కడ రేపు 3వ రోజు కూడా పోలీసు కస్టడీ కొనసాగనుంది. ఈ 3 రోజుల కస్టడీ రేపు కూడా వంశీ వివిధ కోణాల్లో పలు రూపాల్లో ప్రశ్నించే అవకాశం ఉంది. వాటి నుంచి వచ్చిన సమాచారం బట్టి ఆయన అనుకూలంగా స్పందిస్తే ఒకటి, లేకపోతే ఇదే విధంగా సమాధానం దాటవేసే విధంగా చేస్తే మాత్రం మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా రేపు ఆ విచారణ పూర్తి చేసిన తర్వాత పోలీసులు దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.